లోపల కృతి రిషిలను అలా చూసిన ఆయన రిషితో, సార్ ముందు కూర్చోండి. కృతి వైపు చూసి, మేడం మీరు కూడా. ఇది ఆఫీస్ రూమ్ కావడంతో జడ్జి గారు కూర్చోడానికి ఒక చైర్, మధ్యలో టేబుల్, దాని మీద ఫైల్స్, ఎవరైనా వస్తే కూర్చోడానికి ఆపోజిట్లో ఇంకా 3 చైర్స్ అని చెప్పగానే కృతి కూర్చుంది. కృతి పక్క చైర్ వదిలి నెక్స్ట్ చైర్లో కూర్చున్నాడు. ఆయన, మేడం గారు ఇంకో 5 నిమిషాల్లో వస్తారని చెప్పేసి వెళ్ళిపోయాడు. అది ఏసీ రూమ్ కావడంతో చాలా చల్లగా ఉంది. ఇద్దరి మనసులో మాత్రం వేడిగా ఉంది. రిషి ఫోన్ తీశాడు. కృతి రూమ్ని పరిశీలిస్తుంది. వాల్ పెయింటింగ్స్, అల్మారాలో ఫైల్స్ అలా చూస్తూ రిషి మీద చూపులాగిపోయాయి. వద్దనుకుంటూనే రిషిని గమనిస్తుంది. కృతి గ్రాఫ్ మాత్రం బాగా ఒత్తుగా పెరుగుతుంది వెదవికి. అబ్బో, యాపిల్ ఫోను, వాచ్, అంతేలే, ఎంతైనా టాప్ హీరో కదా. రిషికి అర్థమైంది. ఈ పొట్టి పిశాచి నా వైపు ఎలాగే చూస్తుంది ఏంటి? అవును, దీని బాబు రాలేదేంటి? అసలు విడాకులు వస్తే చూసి సంతోషించే మొదటి వ్యక్తి ఆయనేగా. కృతి, ఈ జడ్జి గారు ఏమడుగుతారు? ఉన్నది ఉన్నట్టు చెప్తే ఈ డిప్పమొహం ఏమంటాడు? రిషి, నేనేమి డిప్పమొహం కాదు అనేశాడు పైకి. కృతి గతుక్కుమంది. వీడికి నా మనసులో ఉన్నవి ఎలా తెలుస్తాయి? ఎందుకంటే నీ మనసులో ఉంది రిషిగాడు కాబట్టి. కృతి, అబ్బా మేడం తొందరగా వస్తే బాగుండు. వీడు పక్కన ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. రిషి, నాకు అలాగే ఉంది. నువ్వు పక్కన ఉంటే నాకు ఏసీ రూమ్లో కూడా ఎండాకాలంలో ఎడారిలో కూర్చున్నంత ఫీలింగ్ వస్తుంది. కృతి, అంత ఇబ్బంది పడుతూ ఇక ఎందుకు ఉండడం? బయటకు వెళ్ళి తగలడొచ్చుగా. రిషి ఫోన్ పక్కన పెట్టి, నాకు తెలిసి ఎక్కడ ఉండాలో, నువ్వు మాత్రం హద్దుల్లో ఉండు. కృతి, నువ్వు హద్దుల గురించి నాకు చెప్తున్నావా? ఇంకా నయం. రిషి, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? కృతి, నీతో నాకేంటి? ఐ హేట్ యూ. రిషి, అవునే, నేనే నిన్ను ఇంకా తలుచుకుంటూ మర్చిపోలేక ఇలా వచ్చా. మొహం చూడు, పొట్టి రాక్షసి. నువ్వే కాదు, ఐ హేట్ యూ టూ. కృతి, నేను పొట్టి రాక్షస? నువ్వే 6 అడుగుల టార్జన్. కాదు కాంగువి. రిషి పైకి లేచి, కొట్టానంటే ముక్కు మొహం ఏకమవుతాయి. కృతి కూడా పైకి లేచి, ఏది కొట్టు చూద్దాం అంటూ చైర్ మీద ఎక్కి నించుంది. రిషి, చూసావా, నన్ను కొట్టాలంటే నువ్వు కుర్చీ ఎక్కాలి, నాకు ఆ అవసరం కూడా లేదు అంటూ మధ్యలో ఉన్న చైరు పైకి లేపాడు. దీన్ని పెట్టి కొడితే అనగానే కృతి చుట్టూ వెతుకుతూ ఏం దొరక్క ఆ టేబుల్ మీదకి ఎక్కి తను కూర్చున్న కుర్చీని ఎది వేయి చూద్దాం అని తన చేతిలోని చైర్ని రిషి చేతిలోని చైర్ మీదకి విసిరేయబోయింది. ఇదంతా పక్క రూమ్లో వెబ్కామ్ ద్వారా జడ్జి గారు చూస్తున్నారని తెలీదు ఈ తింగరాళ్ళకి. ఆమె పక్కనే ఉన్న మిత్రతో, నేను ఇంకాసేపు ఆగానంటే నీ ఫ్రెండ్స్ ఇద్దరు నా ఫర్నిచర్ ధ్వంసం చేసేలా ఉన్నారు, నేను పిలిచినప్పుడు రా అనేసి వెళ్ళారు. మిత్ర, వామ్మో ఏంట్రా ఇది? అసలు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఏమైంది? మీకేం తెలుసు? ఈ 4 సంవత్సరాల నుంచి మీ ఇద్దరిని ఇలా విడివిడిగా చూస్తూ ఎంత బాధపడ్డాను. ఎన్నిసార్లు నచ్చ చెప్పాను, విన్నారా? మళ్ళీ నాకే వార్నింగ్స్ ఇచ్చారు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇక చూస్తూ కూర్చోను, మీ ఇద్దరిని కలుపుతా. నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు అనుకుంటే వరకు ఫోన్ చేసింది. వచ్చాం, మీరేం బాధపడకండి, అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది అని ఫోన్ పెట్టేసింది. మిత్ర ఎవరికి ఫోన్ చేసి లైవ్ అప్డేట్స్ ఇస్తుంది. అమ్మమ్మ అయితే కాదు. జడ్జి గారు వచ్చేసరికి మన కృతి పాప టేబుల్ మీద చైర్తో, రిషిబాబు కింద చైర్తో, ఆమె ఇద్దరి వైపు కోపంగా చూస్తూ వెళ్ళి తన చైర్లో కూర్చున్నారు. మన క్యూట్ కపుల్ స్టన్ అయ్యారు. ముందు కృతి నెమ్మదిగా టేబుల్ దిగి చైర్ వేసి కూర్చుంది. రిషి కూడా చైరు కింద పెట్టేశాడు. కామ్గా తన ప్లేస్లో కూర్చున్నాడు. ఇద్దరూ ఒకేసారి సారీ మేడం అన్నారు. ఆమె చూపులు కత్తి కన్నా పదునుగా ఉన్నాయి. ఆమె తల అడ్డంగా ఊపుతూ, మీకన్నా చిన్నపిల్లల నయం, షేమ్ ఆన్ యూ అన్నారు. మీరు గవర్నమెంట్ ప్రాపర్టీస్ని ఇలా ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేస్తే మీ మీద కేసు పెట్టచ్చో తెలుసా? మీ డైవర్స్ సంగతి అట్లా ఉంచండి. నేను పెట్టిన కేసులో మీ ఇద్దరు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది అన్నారు. మళ్ళీ ఇద్దరు ఒకరొకరు సీరియస్గా చూసుకున్నారు. కృతి, దొంగ సచ్చినోడా, నీ వల్లనే రా ఇదంతా. రిషి, మాడిపోయిన మసాలా దోశ మొహం నువ్వు, నీ వల్లే. ఆమె, సరే మీ ఇద్దరు కోపంగా చూసుకోవడం కొట్టుకోవడం అయ్యాక చెప్తే వస్తా అంటూ లేవబోయారు. కృతి, అయ్యో అలాంటిదేం లేదు మేడం, వన్స్ అగైన్ సారీ అనగానే రిషి సైలెంట్ అయ్యాడు. ఆమె టేబుల్ మీద ఫైల్ తీసుకుని ఓపెన్ చేసి చూశారు. సో ఆర్ యూ రిష్విక్ అని అడిగారు ఫైల్లో పేపర్స్ తిప్పుతూ. రిషి, ఎస్ మేడం. మీ పేరు సుకృతి? కృతి, అవునండి. ఆమె పేపర్స్ అన్నీ చూసి ఫైల్ క్లోజ్ చేసి ఇద్దరిని గమనించింది. కృతి
చైర్లో ముందు కూర్చొని టెన్షన్గా 2 చేతులు నలుపుకుంటూ రిషి రిలాక్స్గా చైర్లో కూర్చుని వెనక్కి కూర్చున్నాడు. ఆమె సరే ఇక విషయానికి వద్దాం. మీ ఇద్దరి పెళ్ళ ఎంతకాలం అయింది? ఇద్దరూ ఒకేసారి 4 సంవత్సరాల 10 నెలలు అని చెప్పారు. ఆమె అంటే ఇంతకాలం కలిసే ఉన్నారా? మళ్ళీ ఇద్దరు లేదు అనగానే ఆమె ఇంతకీ ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు అని అడిగేసరికి ఇద్దరూ సైలెంట్ అయ్యారు. ఆమె ఇద్దరిని గమనిస్తూ ఇలా కాదు కానీ రిషి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. రిషి మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మ, ఆమె హస్బెండ్, ఆమె వాళ్ళ పిల్లలు ఈ మధ్య నేను హీరో అయ్యి బాగా సంపాదించాక నా దగ్గరికి వచ్చారు. ఆమె 1 మినిట్ ఏంటది? మా అమ్మ తన హస్బెండ్ నాకు అర్థం కావడం లేదు. రిషి అదేనండి మా అమ్మ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా ఆయన. ఆమె అయితే ఆయన నీకు తండ్రి కదా అవుతారు. పిల్లలు అంటున్నా వాళ్ళిద్దరు పిల్లలేనా? రిషి అవునండి మా అమ్మకి పుట్టిన వాళ్ళే. ఆమె అంటే మీకు తోడబుట్టిన వాళ్ళే కదా. రిషి తల అడ్డంగా తిప్పుతూ నేను అలా ఎప్పుడూ అనుకోలేదు. ఆమె మీ అమ్మగారు రెండో పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు అంతేనా? రిషి అవునండి ఆయన వచ్చిన తర్వాతనే మా అమ్మ బిహేవియర్లో మార్పు ఎంతో ప్రేమగా చూసేది. ఆయన చెప్పాడని నన్ను హాస్టల్లో చేర్పించింది. కృతికి తెలిసిన విషయమే అయినా రిషి మాట్లాడుతుంటే వినాలి అనిపిస్తుంది. ఆమె ఓకే మీ అమ్మగారు మీ దగ్గరే ఉంటున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది మీ రిలేషన్? రిషి మేడం నాకు కొందరు దయ వలన ప్రేమ ఆప్యాయతలు అంటే నమ్మకం పోయింది. అందుకే నేనేమీ అంత రిలేషన్ మెయింటైన్ చేయను ఎవరితోనూ. కృతికి గుండె కలుక్కుమంది. ఆమె సరే సుకృతి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. రిషి ఏముంది ఓ డకోటా ఫాదరు, ఇన్నోసెంట్ మదరు, డేంజరస్ అమ్మమ్మ, డాక్టర్ అక్క, వీళ్ళందరికీ ముద్దుల తోక సూర్య. కృతి తన వాళ్ళ డీటెయిల్స్ చెప్పింది. ఆమె ఓకే మీ ఇద్దరిది లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా? కృతి లవ్ మ్యారేజ్. రిషికి వినగానే కొంచెం బాధ వేసింది. ఆమె ఓహో ఎంతకాలం ప్రేమించుకున్నారు? కృతి 7 సంవత్సరాలు. ఆమె రిషితో అంతేనా అని అడిగింది. రిషి అవునన్నట్టుగా తలూపాడు. ఆమె మరి పెళ్ళి పెద్ద వాళ్ళే చేశారా? రిషి లేదండి వాళ్ళ ఫాదర్ చాలా కాంప్లికేటెడ్. ఆయనకి ముందు నుంచే నేనంటే ఇష్టం లేదు. అందుకే గుళ్ళో పెళ్ళి చేసుకున్నాం. ఆమె కృతితో నువ్వు మీ ఇంట్లో ఎవరికి చెప్పలేదా? కృతి మా అమ్మమ్మకి అక్కకి చెప్పాను. ఆమె మరి మీ పేరెంట్స్? కృతి నేను ఎంతో నచ్చ చెప్పాను వాళ్ళు వినలేదు అందుకని. ఆమె ఓ అందుకని వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. సరే ఇతని కోసం నీ వాళ్ళని వదులుకున్నావు కదా, మరి ఇతన్ని ఎందుకు వదిలేసావు? కృతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. రిషి తిక్క కుదిరింది తింగర్ సన్నాసికి. అలా అడగండి మేడం, ఇలా అడిగే వాళ్ళు లేకే ఇది రెచ్చిపోతుంది. ఆమె రిషితో గుళ్ళో పెళ్లి చేసుకున్నామన్నారు కదా, సరే ఫ్యామిలీ ఎలా పెట్టారు అంటే ఎవరైనా హెల్ప్ చేశారా అని అడిగింది. రిషికి నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. కృతి అయిపోయాడు, నన్ను చూసి నవ్వుతావా చుంచు మొహమోడ. ఆమె చెప్పండి రిషి కాపురం ఎన్ని ఇయర్స్ చేశారు? రిషి ఏమీ చెప్పకపోవడంతో కృతి వైపు చూసింది. కృతి అది అసలు ఫ్యామిలీ పెట్టాలనుకున్నప్పుడే గొడవలు వచ్చి అంటూ ఆపేసింది. ఆమె కొంపదీసి కాపురమే చేయలేదా? ఇద్దరు అడ్డంగా తల ఊపారు. ఆమె అంటే ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు కానీ కాపురం చేయకుండానే విడిపోయారు అంతేనా? ఇద్దరు సైలెంట్గా ఆమె వైపు చూశారు. ఆమె పోనీ పెళ్ళైన ఎన్ని రోజులకు ఫ్యామిలీ పెట్టాలనుకున్నారు? కృతి పెళ్ళైన 8 నెలలకి మా ఇంట్లో చెప్పాం. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు మాకు హెల్ప్ చేయడానికి రెడీ అయ్యారు. రిషి కల్పించుకుంటూ మేడం హెల్ప్ చేయడం కాదు చేసినట్లు నటించడం కోసం రెడీ అయ్యారు అనగానే కృతి అదేం లేదు మేడం మా డాడీ నిజంగానే అరేంజ్మెంట్స్ చేశారు. నేను మా అమ్మ వాళ్ళతో వెళ్ళి కావాల్సినవి కొన్నాను. ఆమె ఓకే తర్వాత అంటూ రిషి వైపు చూశాడు. రిషి వాళ్ళ నాన్న నాతో గొడవ పడే ఏ ఛాన్స్ వదులుకోడు. నా మీద ఈమె గారికి కల్పించి చెప్పాడు. తను నమ్మింది, నాతో గొడవ పడింది. ఆ టైంలో తనకి యాక్సిడెంట్ అయింది. నేను వెళ్ళి చూశాను, ఎంతో బతిమాలను. వింటున్న కృతికి కోపం వచ్చింది. వెంటనే 1 నిమిషం మేడం, మా డాడీ చెప్తే ఎక్కించుకునేంత పిచ్చిదాన్ని కాదు. నేను ఈ నుండే ఫ్లాట్కి వెళ్ళేసరికి అంటూ ఆపింది. రిషికి కోపం వచ్చింది. ఆమె వెళ్ళేసరికి చెప్పండి సుకృతి వెళ్ళేసరికి ఏమైంది? రిషి ఈమె నన్ను వేరే అమ్మాయితో చూసి అపార్థం చేసుకుంది. కృతి వేరే అమ్మాయితో చూసి నిన్ను అపార్థం చేసుకున్నానా అంటూ రిషి వైపు తిరిగి కోపంగా అడిగింది. రిషి మరి కాదా?
అసలు నేను చెప్పేది విన్నావా? నన్ను కొట్టావు, అసహించుకున్నావు కృతి కదా. అసహించుకునేంత పని ఏదో చేసావనేగా. అంటే నువ్వు ప్రీతి అలా చేయడం తప్పని నీకు తెలీదా అంటూ కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. రిషి, ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నువ్వు చూసిందంతా నిజమని నమ్మేసి నన్ను వేలెత్తి చూపిస్తే నేను ఒప్పుకోను. జడ్జి గారు విస్తుపోయారు. హలో, ఇక్కడ నేను ఒక దాన్ని ఉన్నానని మర్చిపోయారా అని పెద్దగా అరిచారు. మళ్ళీ ఇద్దరు కామయ్యారు. ఆమె, అసలు మీ ఇద్దరు నిజంగానే ప్రేమించుకున్నారా అని అడిగారు. ఆమె వాయిస్లో కోపం చాలా గట్టిగా వినిపిస్తుంది. కృతి, ఒకప్పుడు నిజమే మేడం. ఆమె, ఒకప్పుడు అంటే ఇప్పుడేమైంది? వరదల్లో కొట్టుకుపోయిందా అన్నారు వెటకారంగా. కృతి, ఈయనే చెప్పారు కదా ఎవరితోనో ఉండడం చూసి నేను అపార్థం చేసుకున్నా అని. మీరు చెప్పండి. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా, తనే నా సర్వస్వం అనుకున్నా. అలాంటిది ఈయన వేరే అమ్మాయితో రొమాన్స్ చేస్తుంటే నేను అసహించుకోవడం తప్ప అంటూ ఏడ్చేసింది. తన గొంతులో బాధ రిషికి అర్థమైంది. కానీ ఈగో డామినేటింగ్ చేస్తుంటే జడ్జి గారు, చూడండి సుకృతి, నాకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ డీటెయిల్గా చెప్పండి. మధ్యలో మీరు మాట్లాడకండి రిషిక్. కృతి కళ్ళు తుడుచుకుంటూ, అడగండి మేడం అంది. రిషి అసహనంగా కదిలాడు. ఆమె, మీ ఇద్దరిలో ఈ బంధం వద్దు అని ముందుగా ఎవరు అన్నారు? కృతి, నేనే. ఆమె, అంటే మీ వారిని అనగానే కృతి ఫేస్లో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి. ఆమె, అదే రిషిక్ని వేరే అమ్మాయితో చూసి అలా అనుకున్నారా? కృతి, అమ్మాయితో చూసి కాదు, ఆ అమ్మాయికి ఈయనకి మధ్య ఉన్న క్లోజ్నెస్ చూసి. ఆమె, క్లోజ్నెస్ అంటే? రిషి, ఏమనుకుంటున్నారు ఈవిడ? నేను ఎలా కనిపిస్తున్నాను? కృతి, కిస్ చేస్తుంటే చూసా అని తలదించుకుంది. రిషి ఏదో చెప్పబోతుంటే ఆమె చేయి చూపించి ఆగు అంది. ఆమె, చూడండి సుకృతి, ప్రేమైనా పెళ్ళైనా నిలబడాలంటే నమ్మకం చాలా ముఖ్యం, అవునా కదా? కృతి, అవును. ఆమె, మరి అన్నేళ్ళు ప్రేమించుకున్నారు కదా, రిషికి ఎలాంటి వాడో నీకు తెలీదా? పోనీ అన్ని సంవత్సరాలలో తను ఎవరితోనైనా అలా చేయడం చూసారా? రిషి, సచ్చింది గొర్రె మేడం, మీరు సూపర్. ఆమె, రిషితో తొందరపడి నన్ను పొగడకండి, తర్వాత ఫీల్ అవుతారు అనగానే రిషి, వామ్మో ఇంకేమీ అనుకోను. కృతి, లేదు అనగానే ఆమె, సరే కాసేపు కిష్ చేశారని అనుకుందాం. మరి అలాంటప్పుడు మీరు తనని అలా ఎందుకు చేసావని నిలదీయాలి. అంతేగాని ఆ మాత్రానికి విడిపోవాలి అనే పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? కృతి, అది ఒక్కసారే కాదు మేడం, తర్వాత 2-3 సార్లు ఇద్దరిని క్లోజ్గా చూసా. రిషి ఆగలేక, మేడం, ఒక అమ్మాయితో నేను క్లోజ్గా ఉంటే నాకు క్యారెక్టర్ లేదని తను ఎలా డిసైడ్ చేస్తుంది? కృతి, రిషి, నువ్వు అలా అంటున్నావు, మరి నేను నీకు ఎంత సపోర్ట్ చేశా ఫైనాన్షియల్గా, మోరల్గా. అలాంటప్పుడు నీ కెరీర్ టర్న్ అవ్వడానికి కారణం ఆ అమ్మాయి అని 1000 మంది ముందు ఎందుకు చెప్పావు? నేను నీ భార్యని కదా. సరే, నాకు ఆవేశం ఎక్కువే. మరి నువ్వు నేను అనుమానించి దూరం అవ్వగానే నన్ను మర్చిపోయి ఆవిడని ఎందుకు హైలైట్ చేసావు అంది ఆవేశంగా. రిషి, అసలు నువ్వు ఆ నల్ల పూసలు నా మొహం మీద కొట్టి తాలిబొట్టు పంపావు. అలాంటిది నీ గురించి నేను ఎలా చెప్తాను? జడ్జి గారు అందుకుని, సుకృతి, అసలు నువ్వు హెల్ప్ చేసింది పరాయి వాళ్ళకి కాదుగా, నీ లవర్కి. సో నువ్వు సహాయం చేసి ఎందుకు రిటర్న్లో అతని నుంచి నిన్నే హైలైట్ చేయాలనుకుంటున్నావు? స్నేహంలో, ప్రేమలో చేసే సహాయాలకు ప్రతిఫలాలు ఆశించకూడదు. కృతి, సరే ఆశించకూడదు. నా పేరు చెప్పలేదు, ఆ అమ్మాయి పేరు ఎందుకు చెప్పాడు? రిషి, ఎందుకంటే తను ఫస్ట్ నాకు 2 మూవీస్ ఇప్పించిందని. కృతి, విన్నారా మేడం, ఆమె గారు 2 ఛాన్సులు ఇచ్చిందంటే ఈయన గారు ఎంత దూరం వెళ్ళి ఉంటారు అనగానే ఆమె, ఉష్, నాకు తలనొప్పి వస్తుంది అంటూ బెల్ కొట్టారు. అటెండర్ వచ్చాడు. ఆమె, నాకు మంచి ఫిల్టర్ కాఫీ కావాలి, తెలుసుగా, మరీ స్ట్రాంగ్ కాదు, లైట్ కాదు, వేడిగా ఉండాలి, ఓన్లీ షుగర్ 1 స్పూన్ మాత్రమే. సుకృషిలు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే వాళ్ళిద్దరు అలాగే తాగుతారు కాబట్టి. ఆమె, మీరేం తాగుతారు? కృతి, ఇద్దరం సేమ్ అలాగే తాగుతాం అనేసింది. రిషి కృతి వైపు కొంచెం ప్రేమగా చూశాడు. కృతి ఏమందో గుర్తొచ్చి, నేను అలాగే తాగుతా, ఆయన టేస్ట్ మారిపోయాయేమో అంది. రిషి మొహంలో సీరియస్నెస్ వచ్చింది. నేను కాఫీనే తాగుతా అన్నాడు. అటెండర్ వెళ్ళిపోయాడు. ఆమె, సరే ఇప్పుడు కాసేపు మామూలుగా మాట్లాడుకుందాం అనగానే రిషి, మేడం, నాకు ఇంతసేపు ఉంటుందని తెలీదు, అందుకని 6కి వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చా, మీరు తొందరగా కానిస్తే అంటూ ఆపాడు. ఆమె, అంటే నేనే నక్కాలి? సి మిస్టర్ రిషిక్, నేనేమి టైంపాస్ కోసం మిమ్మల్ని పిలవలేదు.
అసలైతే ఇన్ని క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరు విడాకులకి రెడీ అయ్యి వచ్చారు. కారణం తెలుసుకుని కొంతసేపు కన్విన్స్ చేసి వినకపోతే వెంటనే డైవర్స్ అప్రూవ్ చేయొచ్చు. అలా చేయలేదు. ఏదో చిన్న వయసులోనే ఎంతో సాధించారు. మిమ్మల్ని చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటిది మీరు తొందరపడకుండా మీకు పెళ్లి మీద ఒక అవగాహన కల్పించడం కోసం ఇలా పిలవాల్సి వచ్చింది. రిషి, మేడం, మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలంటే మా పర్సనల్ విషయాలే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి, అవి తీసుకోవచ్చు అన్నాడు ఆమె. ఓహో, మీరు మీ భార్య మిమ్మల్ని దూరం పెట్టగానే ఎందుకో తనని కన్విన్స్ చేయలేదు. రిషి, ఓహో, ఇందాక చెప్పానుగా మేడం, చేశాను, ఈమె గారు వినలేదు. ఆమె, ఎన్నిసార్లు? రిషి, 2-3 సార్లు. ఆమె, ఓహో, తనేమో మిమ్మల్ని వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండడం 2-3 సార్లు చూసా అంది. అందుకని మీరు కూడా 2-3 సార్లు మాత్రమే కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా? ఏం 5-6 సార్లు చేయడానికి మీ ఈగో అడ్డొచ్చిందా? ఈలోపు కాఫీ వచ్చింది. ముగ్గురు కాఫీ తాగుతున్నారు. ఈలోపు వీళ్ళు తోకలు ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. సుకృషులు లోపలికి వెళ్ళిన కొంతసేపటికి క్లర్క్ వచ్చి విశ్వతో, ఎంతసేపని రోడ్డు మీద ఉంటారు, లోపలికి రండి అనగానే విశ్వ, కృష్ణ, మిత్ర, కృష్ణ ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఆయన కూడా అక్కడున్న మేఘమాలని లోపలికి రమ్మని చెప్పాడు. తను కూడా లోపలికి వచ్చింది. అక్కడున్న గార్డెన్లో చైర్స్లో కృష్ణ, విశ్వ కూర్చుంటే మేఘమాల కాస్త దూరంగా కూర్చుంది. తర్వాత వీళ్ళకి కాఫీ ఇచ్చారు. వాళ్ళు తీసుకొని తాగుతుంటే ఆ క్లర్క్ వచ్చి అక్కడ కూర్చుని మేఘమాలతో, మేడం, కృతి గారి దగ్గర ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు అని అడిగాడు. మేఘమాల కాఫీ తాగడం ఆపి ఆయన వైపు కోపంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు? నేను ఆవిడ గారి పిఏని కాదు, ది గ్రేట్ రిషిక్ గారి పిఏని. ఆవిడ పిఏ, అదిగో ఆ పకోడీగాడు అంది. ఆయన గతుక్కుమన్నాడు. అది విని విశ్వ, ఓయ్, ఏంటి వాగుతున్నావు, గమ్మునుండు అన్నాడు. మేఘ, ఆ రోజు నన్ను గోష్ట్ అనలే, నువ్వంటే తప్పులేదు కానీ నేనంటే తప్పు వచ్చిందా? విశ్వ పక్కనే ఉన్న కృష్ణతో, అన్నట్లు దీక్ష పెళ్ళికి వచ్చిందా ఈ దయ్యము? ఈవిడ తిండి చూడాలి, అబ్బబ్బా, కప్పలా నోరు తెరిచి ఇలా తింటుంది అని నోరు కదిలిస్తూ పెద్దగా నవ్వాడు. మేఘ కాఫీ తాగడం పూర్తి చేసి మరీ విశ్వ దగ్గరకు వచ్చి, ఏంటి ఏమన్నావు? నేను కప్పలా నోరు తెరిచానా? నువ్వు మాత్రం కాఫీని దిన్నపోతలా కుడితి తాగినట్లు తాగావుగా. విశ్వ, నువ్వు మాత్రం ఆ రోజు గులాబ్ జామ్స్లో అటుక్కునే టపిమని 1 డజన్ చేసుకున్నావు నోట్లో, అంతేనా? అటు తర్వాత బిర్యానీ తిన్నావు చూడు, అబ్బా నాయనో, ఇంకోసారి బిర్యానీ తినకూడదు అనిపించింది. మేఘమాల, అంటే నేను ఎలా తింటున్నానో కుక్కలా చూస్తున్నావా? ఆడపిల్లలా తింటుంటే సిగ్గులేదు చూడ్డానికి. విశ్వ చుట్టూ చూస్తూ, ఆడపిల్ల ఇక్కడ ఎవరు లేరే, కొంపదీసి నువ్వు కానీ ఆడపిల్లగా ఫిక్స్ అయ్యావా అనగానే మేఘ, హే, నిన్ను మా సార్ అని చెప్తా అంటూ వేలు చూపించింది. ఆ విశ్వ, అమ్మో భయమేస్తుంది అంటూ వణికాడు. మళ్ళీ వెంటనే నవ్వాడు. ఇదంతా చూస్తున్న క్లర్క్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్, ఏదో తెలియక పొరపాటున అడిగా ఒక క్వశ్చన్, అది ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. మేడం ప్లీజ్ మీరు లోపల హాల్లో కూర్చోండి అనగానే మేఘ విశ్వకి వేలు చూపించి వెళ్ళిపోయింది. లోపల కాఫీ తాగడం పూర్తయ్యాక జడ్జి గారు, నాకు విషయం అర్థం కాలేదు, మీ పెళ్ళి అయినా కూడా ఫ్యామిలీ ఎందుకు పెట్టలేదు? మీరు ఒకరి గురించి ఒకరు ఎలా అర్థం చేసుకున్నారు? కృతి, రిషి ఇలా పెట్టారు ఫేస్. ఆమె, మీ ఇద్దరు అలా క్వశ్చన్ మార్క్ మొహాలు పెడితే కాదు, అసలు ప్రేమకి పెళ్ళికి తేడా తెలుసా? ప్రేమించే టైంలో ఇద్దరు ఒకరికొకరు గొప్పగా అనిపిస్తారు. కారణం మహా అయితే 2 రోజులకో 3 రోజులకో కలిసేవాళ్ళు. ఆ కొంచెం టైంలో అవతల వాళ్ళ గురించి ఏం తెలుస్తుంది? లోకం ధ్యాసే ఉండదు, ఎవరిని పట్టించుకోరు, మీకు మీరే లోకం. కానీ పెళ్ళి అలా కాదు, అది ఎంతో గొప్ప బంధం. రోజుకో కొత్త విషయం నేర్పుతుంది, ఎన్నో అనుభూతులు ఎదురవుతాయి. పిల్లలు పుట్టే వరకు మీరే ఒకరికి చిన్న పిల్లలు, వాళ్ళు వచ్చాక అది వేరే ఆనందం. ఇవన్నీ అనుభవిస్తేనే తెలుస్తుంది. చూడండి, మీరు ఈ చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు, ఫ్యామిలీ పెట్టకుండానే విడిపోయారు. సుకృతి, నువ్వు రిష్విక్ ఏదో తప్పు చేశాడని దూరం అయ్యావు. అసలు ఆ తప్పు ఎందుకు చేశాడు, ఎలాంటి పరిస్థితుల్లో చేశాడు, వెనక ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ తెలుసుకో. రిష్విక్, నీ భార్య దూరం అయ్యాక నీ యాటిట్యూడ్నే మార్చుకున్నావు అంటే ఆమె ద్వేషం నీ మీద అంతలా పనిచేసిందా? ముందు నీ భార్య నీ నుంచి దూరం అవడానికి ఖచ్చితమైన కారణం ఏదో ఉండే ఉంటుంది, అది తెలుసుకో. ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీ ఇద్దరు కలిసి ఫ్యామిలీ స్టార్ట్ చేయండి.
ఇద్దరు ఒకేసారి పైకి లేచి నో వే అన్నారు. ఆమె అరే ఎందుకు అనగానే రిషి మేడం అదెలా కుదురుతుంది? నేను వచ్చింది విడాకులకు. తనతో కలిసి ఉండడం అనేది జరగదు. నాకు ఇష్టం లేదు. కృతి నాకు మాత్రం ఇష్టమా? కుదరదు. ఆమె కూల్గా అయితే మీకు డైవర్స్ ఇవ్వడం కుదరదు. ఇక మీరు వెళ్ళొచ్చు అనగానే ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. కృతి కళ్ళు కోపంగా కనిపిస్తున్న లోపల హృదయం మాత్రం ఏదో తెలియని ఉద్వేగానికి లోనవుతుంది. కృతి అలా అంటే ఎలా మేడం అనగానే ఆమె రిషిక్ ఒక 2 నిమిషాలు బయట వెయిట్ చేస్తారా? రిషి బయటకు వెళ్ళగానే ఆమె సుకృతి మీకు అబార్షన్ అయిందని మీ భర్తకు ఎందుకు చెప్పలేదు? కృతి ఆశ్చర్యంగా చూసింది ఆమె వైపు. ఆమె మీ గురించి ఏం తెలుసుకోకుండానే పిలిచా అనుకున్నావా? కృతి ఎందుకు చెప్పాలి మేడం? తను అది రావడానికి ఎంత కారణమో అబార్షన్ పోవడానికి అంతే కారణం. ఆమె కారణాలు ఏమైనా కానీ నువ్వు అతనికి చెప్పకుండా తప్పు చేసావు. అసలు అబార్షన్ చెప్పలేదంటే ప్రెగ్నెన్సీ విషయం కూడా చెప్పలేదనేగా. అతనికి చెప్పాల్సిన బాధ్యత నీది. ఎంతసేపు రిష్విక్తే తప్పు అంటున్నావు. నీ తప్పు ఏమాత్రం లేదా? నీ మనసుని ప్రశ్నించుకో. వెళ్ళి రిష్విక్ని పంపి నువ్వు బయట వెయిట్ చేయి. కృతిలో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. ఆలోచించుకుంటూ వెళ్ళి రిషి అని పిలిచింది. రిషి చిరాగ్గా ఏంటి అన్నాడు. కృతి నేను పిలుస్తున్నారు. రిషి లోపలికి వెళ్ళాడు. కృతి ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది. రిషి రాగానే ఆమె రిష్విక్ మీ భార్యకి అబార్షన్ అయిందని తెలిసి తనని ఎలా విడిచి ఉండగలుగుతున్నారు? రిషి షాక్ అయి చూశాడు. మీకెలా తెలుసు?